ఎన్ఎస్టాక్స్ ఎడ్మిన్ మోడ్యూల్లోను ఇక్కడ డాష్బోర్డ్కి వెళ్తాను. మీరు చూడొచ్చు ట్యాబ్స్ ఎలా ఉంటాయి. వర్క్ స్లిప్ ఇన్కమింగ్, నాట్ కంప్లీట్ లిస్ట్, వర్క్ స్లిప్ ఇన్కమింగ్ డౌట్ లిస్ట్, వర్క్ స్లిప్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ రైజ్డ్ బై మీ, వర్క్ స్లిప్ డౌట్స్ రైజ్డ్ బై మీ, వర్క్ స్లిప్ అవుట్ గోయింగ్ నాట్ కంప్లీట్ లిస్ట్. ఇక్కడ వర్క్ చూసుకుంటే వర్క్ స్లిప్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇన్కమింగ్, అవుట్ గోయింగ్, వర్క్ స్లిప్ స్టేటస్, ఈ 3 స్టేటస్లు వస్తాయి. ఎవరైనా వర్క్ అసైన్ చేస్తే ఈ ఇన్కమింగ్లోకి వస్తుంది. మీరు ఎవరికైనా వర్క్ అసైన్ చేస్తుంటే అవుట్ గోయింగ్లోకి వస్తుంది. ఈ ట్యాబ్లో వర్క్ స్లిప్ స్టేటస్లో ఓవరాల్ వర్క్ స్లిప్ స్టేటస్ అనేవి చూసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఒక కొత్త వర్క్ స్లిప్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ న్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అసైన్ టు రోల్ లేదా అసైన్ టు ఎంప్లాయ్, మీరు డైరెక్ట్గా ఎంప్లాయ్కి అసైన్ చేయాలనుకుంటే ఇక్కడ ఎంప్లాయ్కి అసైన్ చేయొచ్చు, లేదా రోల్కి అసైన్ చేయాలనుకుంటే ఇక్కడ రోల్. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఫ్రంట్ డెస్క్ పెడుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ కస్టమర్ నేమ్, డ్యూ డేట్, నెక్స్ట్ ఇక్కడ కస్టమర్ నోటిఫై అవ్వాలనుకుంటే క్లిక్ చేస్తే వాట్సాప్లో స్టేటస్ వెళ్తుంది, లేదా నో క్లిక్ చేస్తే స్టేటస్ వెళ్తుంది. ఇక్కడ నేను సర్వీసెస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వర్క్ స్లిప్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ దిస్ ఇస్ పర్పస్ అని ఇలా ఎంటర్ చేసుకున్నాను. ఇక్కడ సేవ్ క్లిక్ చేస్తే వర్క్ స్లిప్ క్రియేట్ అయిపోయింది. మీరు చూడొచ్చు వర్క్ స్లిప్ అనేది ఇక్కడ అవుట్ గోయింగ్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు అసైన్ టు ఫ్రంట్ డెస్క్. ఇక్కడ మీకు డాష్ బోర్డ్లో కూడా వర్క్ స్లిప్ అవుట్ గోయింగ్ నాట్ కంప్లీట్ లిస్ట్లో ఇక్కడ వస్తుంది. ఇలా ఇక్కడ రిమార్క్స్ చూసుకోవచ్చు. యూజర్ నేమ్, కాంటాక్ట్ బ్రాంచ్, ఈమెయిల్ ఐడి, క్రియేటెడ్ అట్, సర్వీసెస్ రిమార్క్స్ అనేది ఫ్రంట్ డెస్క్ అసైన్ అయింది కాబట్టి ఇప్పుడు నేను ఫ్రంట్ డెస్క్ వ్యూ చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు ఇది ఫ్రంట్ డెస్క్ అకౌంట్. ఇక్కడ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు వర్క్ స్లిప్ ఇన్కమింగ్ నాట్ కంప్లీట్ లిస్ట్. అడ్మిన్ ఫ్రంట్ డెస్క్ అసైన్ చేశారు కాబట్టి ఇక్కడ ఈ లిస్ట్లోకి వచ్చింది. ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ స్టేటస్ వచ్చేసి డౌట్లో పెడితే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు వర్క్ స్లిప్ డౌట్స్ రేజ్డ్ బై మీలోకి వచ్చింది. అదే అడ్మిన్లో చూసుకుంటే వర్క్ స్లిప్ ఇన్కమింగ్ డౌట్ లిస్ట్ ఈ లిస్ట్లోకి వచ్చింది. ఇక్కడ అడ్మిన్ అయినా ఈ డౌట్ని క్లియర్ చేయొచ్చు, లేదా అక్కడ ఫ్రంట్ డెస్క్ ఎంప్లాయ్ అయినా డౌట్ని క్లియర్ చేయొచ్చు. ఇక్కడ అడ్మిన్ సైడ్ నుంచి డౌట్ క్లియర్ పెట్టి సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఉంది. మీరు చూడొచ్చు మళ్ళీ వర్క్ స్లిప్ ఇన్కమింగ్ నాట్ కంప్లీట్ లిస్ట్ వచ్చింది. నేను ఇప్పుడు క్లిక్ చేసి ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ పెడుతున్నాను. ఇప్పుడు వర్క్ స్లిప్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ రైజ్డ్ బై లోకి వచ్చింది రిక్వెస్ట్. ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ పెడితే అడ్మిన్ చూపించదు. ఓన్లీ ఫ్రంట్ డెస్క్ వాళ్ళు క్లియర్ చేయగలరు అడ్మిన్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్. ఇన్ఫర్మేషన్ వచ్చేసింది అనుకుంటే ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ అని మీరు క్లిక్ చేస్తారు. మీరు చూడొచ్చు ఇక్కడ మీరు ఒకవేళ స్టేటస్ చూడాలనుకుంటే ఇక్కడ మీకు స్టేటస్ కనిపిస్తుంది. లైక్ ఇది పెండింగ్ స్టేట్లో ఉందా, ఏ స్టేట్లో ఉందని. ఫర్ సపోజ్ నేను ఇక్కడ డౌట్ లిస్ట్లో పెడతాను. మీరు చూడొచ్చు
ఇక్కడ మీరు చూడొచ్చు స్టేటస్ అనేది డౌట్కి రిఫ్లెక్ట్ అయింది, ఐ మీన్ చేంజ్ అయింది. ఇక్కడ ఈ రికార్డ్ డౌట్ నుంచి క్లియర్ చేసి కంప్లీటెడ్ క్లిక్ చేస్తాను. మీరు చూడొచ్చు ఈ రికార్డ్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వదు ఇంకా. ఒకవేళ మీరు ఆ రికార్డ్ స్టేటస్ చూడాలనుకుంటే వర్క్ స్లిప్ వెళ్ళి ఇక్కడ అడ్మిన్కి అయితే వర్క్ స్టేటస్లో చూపిస్తుంది. లైక్ ఇక్కడ మీరు చూడొచ్చు కంప్లీటెడ్ అని. ఓకే.